హలో ఆల్ చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదా! వీటిని సజ్జలు అంటారండి. సేమ్ జొన్నల్లాగే. కొద్దిగా డిఫరెన్స్ అంతే. ఇవి కొంచెం వేడి చేస్తాయి. వింటర్‌లోను అండ్ రైనీ సీజన్‌లో తీసుకుంటాం. అండ్ నార్త్ సైడ్ అయితే వీటిని బాజ్రా అని కూడా అంటారు. పర్ల్ మిల్లెట్ అని కూడా అంటారండి. పర్ల్ మిల్లెట్ అంటే పర్ల్ ఎంత అందంగా ఉంటుంది. ఇవి తినడం వల్ల మన హెల్త్ అంత బావుంటుందని. వీటితో రోటీలు లేదా దోసలు చేస్తారండి. నేనైతే ఈరోజు దోసలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు సజ్జలు తీసుకొని కొద్దిగా బియ్యం అండ్ శనగపప్పు కలర్ కోసం మెంతులు వేసుకొని వాష్ చేసుకొని 5-6 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత గ్రైండర్‌లో వేసుకొని లేదా మిక్సీ జార్‌లో వేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి పిండిని. ఇలా చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ పులవనివ్వాలండి. తర్వాత ఎర్లీ మార్నింగ్ పులిసిన పిండిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని దోస పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు పెనం హీట్ అయిన తర్వాత దోసలు వేసేసుకుంటే దోసలు చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయండి. నార్మల్ దోసల కన్నా ఇవే చాలా బావుంటాయి టేస్ట్‌లో అయితే. ఇవి తీసుకోవడం వల్ల హై కొలెస్ట్రాల్ ఉన్నా కానీ, డయాబెటిస్ వారికి కూడా చాలా మంచిదండి. అండ్ ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.